హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ఇంట్లోకి వెళ్ళగానే నాగవల్లి మ్యాడీ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. అక్కడే ఉన్న మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, చూడండి, రేపు మ్యాడీది మా ఇంట్లో బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం, మీరంతా తప్పకుండా రావాలి అని అనగానే, అలాగే ఆంటీ అని అందరూ చెప్తూ ఉంటారు. మధు కూడా అలాగే ఆంటీ అని వెళ్ళిపోతూ ఉంటే నాగవల్లి ఒక్క నిమిషం అని పిలుస్తుంది. ఇక మధు ఆగిపోయి, ఏంటాంటీ అని అంటుంది. ఏంటి, రేపు బర్త్డే పార్టీకి రావాలి అనుకుంటున్నావా అని అనగానే, అదేంటాంటీ, మ్యాడీ రమ్మని చెప్పారు కదా, మీరు కూడా రమ్మని చెప్పారు కదా అని అనగానే, నేను చెప్పింది నీకు కాదు, మ్యాడీ మిగతా ఫ్రెండ్స్కి. రేపు మా ఇంట్లో జరిగే మ్యాడీ బర్త్డే పార్టీకి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఇక మధు కూడా కోపంగా, వస్తే ఏం చేస్తారు అని అంటుంది. నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటే, ఏ ధైర్యంతో అంత పొగరుగా మాట్లాడుతున్నావు అని అనగానే, చూడండి ఆంటీ, నేనేమీ మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోను, కాకపోతే నేను బర్త్డే పార్టీకి రాకపోతే మ్యాడీ చాలా బాధపడతాడు. తన పుట్టినరోజు నాడు మ్యాడీ అంత బాధపడడం నాకు ఇష్టం లేదు. మీకు తెలుసు కదా, మ్యాడీ సంతోషంగా ఉండడం కోసం నేనేమైనా చేస్తానని అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అంటే ఏంటే, రేపు బర్త్డే పార్టీకి వస్తాను అంటావా? ఖచ్చితంగా వస్తాను అని మధు అంటుంది. అప్పుడే మ్యాడీ ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. ఏంటి మధు, నువ్వు మా మమ్మీ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారేంటి అని అనగానే, ఏం లేదు మ్యాడీ, రేపు నీ బర్త్డే పార్టీకి నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారు మీ అమ్మగారు అని అనగానే, అవునా మమ్మీ అని అంటాడు. అవును నాన్న, మధు నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే తనని స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను అని అనగానే, మధు, నువ్వు రేపు ఖచ్చితంగా బర్త్డే పార్టీకి రావాలి, నువ్వే కాదు ఆంటీని, అంకుల్ని, చంటిని కూడా తీసుకురా అని అనగానే, ఖచ్చితంగా మ్యాడీ, తప్పకుండా తీసుకొస్తాను, అయినా నేను రాకపోతే నువ్వు బర్త్డేనే చేసుకోవు కదా అని అనగానే, అవును మధు, నువ్వు కానీ రేపు పార్టీకి రాకపోతే అసలు నేను ఈ బర్త్డేనే చేసుకోను అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. చూడు మ్యాడీ, ఈ మధు ఎప్పటికీ నీ సంతోషమే కోరుకుంటుంది. రేపు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవ్వరాపినా సరే నీ బర్త్డేకి ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని మధు అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది. సరే ఆంటీ, రేపు ఖచ్చితంగా బర్త్డే పార్టీకి వస్తాను అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాడీ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడే ఈ మాటలన్నీ విన్న లోహి, శ్రేయ కోపంగా నాగవల్లి దగ్గరికి వస్తారు. ఏంటత్తా, అది నీతోనే అంత పొగరుగా మాట్లాడుతుందేంటి అని అనగానే, దానికి ఒళ్ళంతా పొగరే ఆంటీ, లేకపోతే మీతోనే అంత ధైర్యంగా మాట్లాడుతుందా, సెటైర్ లేసినట్టు పంచిలేస్తుందా, రేపది మ్యాడీ బర్త్డేకి రావడం అస్సలు నాకు ఇష్టం లేదా ఆంటీ అని అంటూ ఉంటే, అవునత్త, అది రేపు బర్త్డే పార్టీకి రాకూడదు అని అంటుంది. లేదు శ్రేయ, రేపది ఖచ్చితంగా మ్యాడీ బర్త్డే పార్టీకి రావాలి, అది అక్కడికి వస్తే రేపు దాన్ని ఏం చేస్తానో చూడు, మళ్ళీ మ్యాడీ వైపు కన్నెత్తి చూడకుండా దానికి దిమ్మ తిరిగే షాకిస్తాను అని అనగానే శ్రేయ, లోహి ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు. నాగవల్లి కోపంగా ఇంట్లోకి రాగానే, దేవా, ఏంటి నాగవల్లి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అనగానే, బావా, ఆ మధు రోజు రోజుకి మన మ్యాడీకి దగ్గరైపోతుంది, అది నాకు అస్సలు ఇష్టం లేదు, ఆ మధుని మ్యాడీని దూరంగా ఉంచాలి అని అనగానే, ఎందుకు నాగవల్లి, ఆ మధు ఏం చేస్తుంది, మధు జస్ట్ మ్యాడీకి ఫ్రెండ్ మాత్రమే, తనేమీ చేయలేదు, నువ్వు తన గురించి అంతలా ఆలోచించకు అని అనగానే నాగవల్లి మనసులో, లేదు బావా,
ఆ మధునే మన బద్ధశత్రువైన చిన్ని. అది బయటపడితే చాలా ప్రమాదం. కానీ ఆ విషయం బయటపడకముందే మ్యాడీని ఆ చిన్నిని విడదీయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాగవల్లి, ఏం ఆలోచిస్తున్నావు? అదే బావా, మనం అనుకున్నాం కదా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శ్రేయాకి మ్యాడీకి పెళ్లి జరిపించాలని అని అంటూ ఉంటే, అవును అనుకున్నాం కదా. అయితే బావా, రేపు మన గెస్ట్లంతా కూడా మ్యాడీ బర్త్డే పార్టీకి వస్తున్నారు. ఆ పార్టీలోనే శ్రేయాకి మ్యాడీకి తొందరలోనే మ్యారేజ్ అని అందరికీ అనౌన్స్ చేద్దాం అని అనగానే ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాగవల్లి, నువ్వు చెప్పింది కూడా ఒకందుకు మంచిది అనిపిస్తుంది. మ్యాడీ ఇప్పుడు చిన్నిని పూర్తిగా మర్చిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే శ్రేయని మ్యాడీకి దగ్గర చేయాలి. రేపు అందరి ముందు శ్రేయ మ్యాడీల పెళ్ళిని అనౌన్స్ చేస్తాను అని దేవా అంటాడు. ఇక నాగవల్లి, వసే చిన్ని, రేపు నీ కళ్ళ ముందే మ్యాడీకి శ్రేయతో పెళ్ళి అని ఫిక్స్ చేస్తాం. అప్పుడు నువ్వు మ్యాడీ వైపు కాదు కదా, గుండె పగిలి చావాలి అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మ్యాడీ బర్త్డే పార్టీకి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. ఇక నాగవల్లి శ్రేయ దగ్గరికి వెళ్ళి, చూడు శ్రేయ, ఈరోజు ఫంక్షన్లో నీకొక బిగ్ సర్ప్రైజ్ ఉంది. అందుకే నువ్వు చాలా అందంగా, అందరిలో కల్లా నువ్వే అందంగా కనిపించేటట్లు రెడీ అవ్వాలి అని అనగానే, ఏంటత్తా ఆ సర్ప్రైజ్ అని అంటుంది. నువ్వు ఎప్పటి నుంచో కోరుకునేదే శ్రేయ, చెప్పాను కదా సర్ప్రైజ్ అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లోహి అక్కడికి వచ్చి, ఇంకా ఆలోచిస్తావేంటి శ్రేయ, ఆంటీ అంతలా చెప్పిందంటే ఈరోజు బర్త్డే పార్టీలో నీకు మహికి మ్యారేజ్ అని అనౌన్స్ చేస్తారో ఏంటో, లేకపోతే ఇదే పార్టీలో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాటు చేశారో ఏంటో అని అనగానే శ్రేయ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఏంటి లోహి, నిజంగా అలా జరుగుతుందంటావా? ఖచ్చితంగా శ్రేయ, ఆంటీ అలా చెప్పారు అంటే ఖచ్చితంగా ఈరోజు నీకు మ్యాడీకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసినట్టున్నారు అని అంటూ ఉంటే శ్రేయ అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. గెస్ట్లంతా కూడా వస్తారు. అందరూ మ్యాడీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మ్యాడీ కూడా చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటే మ్యాడీని చూసి నాగవల్లి, దేవ, శ్రేయ, లోహి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మ్యాడీ కిందికి వచ్చిన తర్వాత గెస్ట్లంతా కూడా మ్యాడీకి విష్ చేస్తూ ఉంటారు. మ్యాడీ కూడా అందరికీ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. గెస్ట్లంతా వచ్చిన తర్వాత నాగవల్లి మ్యాడీతో, నాన్న మ్యాడీ, మన గెస్ట్లంతా వచ్చారు, ఇక నువ్వు కేక్ కట్ చేయి నాన్న అని అనగానే మ్యాడీ మధు కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి మధు ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటే అప్పుడే దేవా, ఏంటి నాన్న, కేక్ కట్ చేయి, అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే, డాడీ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి కదా, తను వచ్చాక కేక్ కట్ చేద్దాం అని అనగానే, ఇంకా ఇంపార్టెంట్ పర్సనా, ఎవరు నాన్న అని నాగవల్లి అడుగుతుంది. అదే మమ్మీ, మన మధు అని అనగానే ఇక నాగవల్లి, శ్రేయ, లోహి, దేవాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న, ఆ మధు కోసం ఇంతమంది గెస్ట్లని వెయిట్ చేయించడం మంచిది కాదు, నా మాట విని కేక్ కట్ చేయి అని అనగానే, ప్లీజ్ మమ్మీ, మధు ఖచ్చితంగా బర్త్డే పార్టీకి వస్తుంది, తను మాట ఇచ్చిందంటే తప్పదు మమ్మీ, ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం అని మ్యాడీ మధు కోసమే అందరినీ వెయిట్ చేయిస్తూ ఉంటాడు. అది చూసి నాగవల్లి, దేవ, లోహి, శ్రేయాలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంతలోనే మధు ఫ్యామిలీ మొత్తం కూడా బర్త్డే పార్టీకి వస్తారు. మధు శారీ కట్టుకొని చాలా అందంగా ఎలిగెంట్గా రెడీ అయ్యి వస్తూ ఉంటే మ్యాడీ మధుని చూసి ఫిదా అయిపోతాడు. మధు అందంగా రెడీ అయి రావడం చూసి అందరూ కూడా మధుని చూస్తూ ఉంటారు.
లోహి, శ్రేయ, నాగవల్లి మాత్రం మధు అంత అందంగా రెడీ అవ్వడం చూసి చాలా అసూయతో కోపంగా చూస్తూ ఉంటారు. మధు అక్కడికి రాగానే ఏంటి మ్యాడీ వెయిట్ చేయించానా అని అనగానే లేదు మధు అలాంటిదేమీ లేదు. అయినా ఏంటి మధు ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ శారీలో చాలా బాగున్నావు మధు అని మ్యాడీ అంటూ ఉంటే ఇక మధు అయితే సిగ్గుపడుతూ థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటుంది. ఇంతలోనే లోహి ఏంటి శ్రేయ నువ్వెప్పుడు హాఫ్ శారీస్ డ్రెస్ తప్ప ఇలా శారీ ఎప్పుడూ కట్టావు కదా, ఈరోజేంటి శారీ కట్టుకున్నావు అని అనగానే అదేంటి లోహి అలా అంటావు, మ్యాడీ బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్ కదా, అందుకే ఇలా స్పెషల్గా ఉండాలని శారీ కట్టుకొని వచ్చాను అని అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ మధు నీకోసమే వెయిటింగ్, రా కేక్ కట్ చేద్దాం అని మధుని పక్కనే నిల్చోబెట్టుకుంటాడు. ఇక దేవ, నాగవల్లి, మధు అందరూ కూడా మ్యాడీ పక్కనే ఉంటారు. ఇక మ్యాడీ కేక్ కట్ చేస్తాడు. అందరూ కూడా మ్యాడీని విష్ చేస్తూ ఉంటారు. మ్యాడీ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ని నాగవల్లికి పెడతారని అందరూ అనుకుంటారు. కానీ మ్యాడీ ఫస్ట్ పీస్ని మధుకి పెడతాడు. అది చూసి నాగవల్లి, దేవ, లోహి, శ్రేయ అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మధు కూడా మ్యాడీకి కేక్ తినిపిస్తూ హ్యాపీ బర్త్డే మ్యాడీ అని విష్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక లోహి శ్రేయతో చూసావా శ్రేయ, మ్యాడీ ఆ మధుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, నాగవల్లి ఆంటీ పక్కనే ఉన్నా కూడా, దేవ అంకుల్ తన పక్కనే ఉన్నా కూడా వాళ్ళెవ్వరినీ కాదని మ్యాడీ ఆ మధుకి కేక్ తినిపించాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మ్యాడీ మెల్లిమెల్లిగా ఆ మధు గ్రిప్లోకి వెళ్ళిపోతున్నాడని. నువ్వు లేట్ చేయొద్దు శ్రేయ అని అనగానే లేదు లోహి, అత్త చెప్పింది కదా ఈరోజు పార్టీలో నాకు బావకి మ్యారేజ్ అని అనౌన్స్ చేస్తానని, అప్పటి వరకే ఈ మధు ఇలా ఎగిరి పడుతుంది, తర్వాత కుల్లి కుల్లి ఏడుస్తుంది అని శ్రేయ అనుకుంటూ ఉంటుంది. మ్యాడీ, నాగవల్లి, దేవ అందరికీ కేక్ తినిపిస్తాడు. ఇక మధు మ్యాడీతో సరదాగా ఆడుకోవాలి అని అక్కడే ఉన్న క్రీమ్ అంతా తీసి మ్యాడీ ఫేస్కి పూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ మధు నుండి తప్పించుకుంటూ ఇద్దరు సరదాగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అది చూసి అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. అలా కాసేపటి తర్వాత నాగవల్లి దేవతో బావా చూస్తున్నావు కదా ఆ మ్యాడీ మధు ఇద్దరు ఎంత క్లోజ్గా ఉంటున్నారో, మనకి ఆ చిన్ని పీడ విరగడయ్యేలోపు ఈ మధు మ్యాడీ లైఫ్లోకి వస్తుందేమోనని భయంగా ఉంది బావా, మనం ఇంకా లేట్ చేయొద్దు, మనం అనుకున్న ప్రకారం ఈరోజే ఈ ఫంక్షన్లో అందరి ముందు మ్యాడీకి శ్రేయకి మ్యారేజ్ అని అనౌన్స్ చేయి, అంతేకాకుండా ఉంగరాలు మార్పించి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేయి అని అనగానే ఇక దేవ అలాగే నాగవల్లి అని అంటాడు. దేవ స్టేజ్ మీదకి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన మా స్నేహితులకి, బంధువులకి అందరికీ ఇప్పుడొక బిగ్ సర్ప్రైజ్ ఉంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మధు, మ్యాడీ కూడా ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అందులో ఒక గెస్ట్, ఏంటి దేవేంద్ర వర్మ గారు ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజు కాకుండా ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశారా, ఏంటది అని అనగానే చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. మీ అందరికీ తెలుసు నా ఏకైక వారసుడు మహేంద్ర వర్మ, అలాగే నా చెల్లెలి కూతురు శ్రేయ, వాళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము అని అనగానే ఇక మ్యాడీ, వరుణ్, మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ మాట విని లోహి, శ్రేయలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మ్యాడీ ఇదేంటి డాడీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అందరి ముందు ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేస్తున్నారేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న నాగవల్లితో మమ్మీ ఏంటి మమ్మీ ఇది, నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. లేదు నాన్న,
ఇన్ని రోజులు నువ్వు ఆ చిన్ని గురించి ఆలోచించావు. ఇప్పుడు ఆ చిన్నిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావు. అలాంటప్పుడు శ్రేయాని పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు మా మాటకి ఎదురు చెప్పవనే ఇలా ఏర్పాటు చేశాం, మీకు సర్ప్రైజ్ ఇచ్చాం అని నాగవల్లి అంటుంది. అది కాదు మమ్మీ అని మ్యాడీ అంటూ ఉంటే, చూడన్నా, ఈ మమ్మీ మీ డాడీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా మాటకి ఎదురు చెప్పొద్దు అని నాగవల్లి చెప్పగానే మ్యాడీ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక మధు అయితే, ఇదేంటి మ్యాడీకి శ్రేయకి మ్యారేజ్ ఫిక్స్ చేయడం ఏంటి? మ్యాడీ చిన్నిని ప్రేమిస్తున్నాడు కదా, మరి అప్పుడే చిన్నిని మర్చిపోయి శ్రేయాని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వరుణ్ కూడా, ఇదేంటి బావని తొందరపడొద్దని, చిన్ని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను కదా, మళ్ళీ అప్పుడే ఇలా శ్రేయతో పెళ్ళికి రెడీ అవ్వడం ఏంటి? చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని అసలు నిజాలు తెలిసేంత వరకు ఓపిక పట్టాలి కదా అని వరుణ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మధు టెన్షన్ పడుతూ ఉంటే లోహి శ్రేయ మధు వైపే చూసి నవ్వుకుంటూ ఉంటారు. చూసావా శ్రేయ, నీకు మ్యాడీకి పెళ్ళనగానే ఆ మధు మొహం ఎలా వాడిపోయిందో అని అంటూ ఉంటే, అవును లోహి, ఈ మధు బర్త్డే పార్టీకి వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నా ఇప్పుడు దాని ఫేస్ చూస్తుంటే భలే నవ్వొస్తుంది అని లోహి శ్రేయ నవ్వుకుంటూ ఉంటారు. ఇక మ్యాడీ శ్రేయాలు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. ఇక శ్రేయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. దేవా అక్కడే ఉన్న రింగ్స్ తీసి మ్యాడీకి శ్రేయకి ఇచ్చి, ఇప్పుడు ఈ గెస్ట్లందరి ముందు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకొని మీ పెళ్ళిని నిశ్చయం చేసుకోవాలి. నాన్న మ్యాడీ, నువ్వు ముందు శ్రేయ వేలికి ఉంగరం తొడుగు అని అనగానే మధు మ్యాడీ అయితే చాలా బాధపడుతూ టెన్షన్లోనే ఇక శ్రేయ వేలికి రింగ్ తొడగబోతూ ఉంటాడు. అది చూసి మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక మ్యాడీ రింగ్ తొడుగుతూ ఉంటే, మ్యాడీ ఒక్క నిమిషం అని గట్టిగా అరుస్తుంది. అది విని మ్యాడీ, నాగవల్లి, శ్రేయ, దేవా, లోహి అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు చాలా కోపంగా స్టేజ్ మీదకి వెళ్ళి, ఏంటి మ్యాడీ, నువ్వు ఈ పెళ్ళి నీ ఇష్టపూర్తిగానే చేసుకుంటున్నావా అని అనగానే మ్యాడీ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏయ్, మధ్యలో నీకేంటి సంబంధం అని నాగవల్లి అంటుంది. ఆంటీ, మీరొక్క నిమిషం ఆగండి. మ్యాడీ, నువ్వు చెప్పు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన చిన్నిని మర్చిపోయి ఈ శ్రేయతో పెళ్ళికి సిద్ధపడ్డావా అని అనగానే ఇక మ్యాడీ అయితే ఏం చెప్పలేక ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, ఏయ్, మా ఫ్యామిలీ విషయాలు నీకేంటి అని అంటూ ఉంటే, ఆంటీ, ఇది మీ ఫ్యామిలీ కావచ్చు, మ్యాడీ నా బెస్ట్ ఫ్రెండ్, మ్యాడీ బాధపడ్డం నేను చూడలేను. మ్యాడీ చిన్నిని ప్రాణంగా ప్రేమించాడు, అంతలా ప్రేమించిన అమ్మాయిని కాదని శ్రేయాని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటే, ఎందుకంటే ఆ చిన్ని వాళ్ళమ్మ మా అక్కని చంపింది కాబట్టి, మ్యాడీకి కన్న తల్లిని దూరం చేసింది కాబట్టి, అందుకే ఆ చిన్నిని మర్చిపోయి మ్యాడీ శ్రేయాని పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటే, అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. చిన్ని వాళ్ళమ్మ ఖచ్చితంగా మ్యాడీ వాళ్ళ అమ్మని చంపి ఉండదు అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ మధు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక లోహి, ఏయ్, మధ్యలో నీకెందుకు, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని అనగానే, లోహి, నువ్వు వరుణ్ణి ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా, ఒక్కసారి ప్రేమ పుట్టాక ఆ మనిషి మీద ప్రేమ చచ్చిపోదు. ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మ్యాడీ కోపంలో తొందరపాటులో శ్రేయాని పెళ్లి చేసుకున్నాక, తర్వాత చిన్ని ఏ తప్పు చేయలేదని తెలిసాక మ్యాడీ ఎంత బాధపడతాడు అని అనగానే ఇక నాగవల్లి, మరి ఇప్పుడేం చేయమంటావే అని అడుగుతుంది. చూడు మ్యాడీ, నాకొక్క వారం రోజుల గడువివ్వు. ఈ వారం రోజుల్లో చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తాను. అప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ ఏంటో, చిన్ని ఏంటో నీకు అర్థమయ్యేలా చేస్తాను.
అప్పటి వరకు తొందరపడి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని అనగానే ఇక నాగవల్లి, ఏంటే నువ్వు నిరూపించేది? ఈ వారం రోజుల్లో ఆ చిన్ని ఏ తప్పు చేయలేదని నిరూపించకపోతే అని అనగానే, ఒకవేళ ఈ వారం రోజుల్లో చిన్ని కానీ చిన్ని వాళ్ళ అమ్మ కానీ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించకపోతే నేనే దగ్గరుండి మ్యాడీకి శ్రేయకి పెళ్లి జరిపిస్తాను అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, దీనికి నువ్వు సిద్ధమేనా అని అనగానే, నేను సిద్ధమే ఆంటీ, ఇట్స్ మై ఛాలెంజ్ అని అనగానే ఇక నాగవల్లి కూడా, ఓకే నేను చెప్తున్నాను, ఆ చిన్ని వాళ్ళ అమ్మ మా అక్కని చంపలేదని ప్రూవ్ అయితే మాత్రం నేనే దగ్గరుండి చిన్నికి మేడకి పెళ్లి జరిపిస్తాను అని నాగవల్లి అనగానే ఇక దేవ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.